మీడియా మిత్రులందరికీ నమస్కారం. అగ్రిగోల్డ్ కంపెనీ బాధితులు ఎప్పటికప్పుడు పరిష్కారం లభిస్తుందని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తన మాట నిలబెట్టుకుంటాడని 2.63 లక్షల కోట్లు ఉచితంగా పంపిణీ చేసిన అపర దానకర్ణుడు లాంటి ముఖ్యమంత్రి గారు అగ్రిగోల్డ్ బాధితుల నిరాహార దీక్ష శిబిరానికి వచ్చి వారం రోజుల్లో 20,000 లోపున్న వారందరికీ అధికారం చేపట్టాక డబ్బులు ఇస్తానని అతి త్వరలో మిగిలిన వారందరికీ వడ్డీతో సహా చెల్లింపులు చేయిస్తానని, యాజమాన్యం సంగతి తెలుస్తానని, కోర్టు కేసులు తన ప్రభుత్వం చూస్తుందని చెప్పారు. అంతటితో ఆగకుండా ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చనిపోయిన కుటుంబాలకి 3 లక్షలు ఇస్తున్నాడు. ఇది అన్యాయం. నేను అధికారం చేపట్టినాక మరో 7 లక్షలు కలిపి పువ్వుల్లో బట్టి వాళ్ళ ఇళ్ళకి పంపిస్తాను అని అడగకుండానే చెప్పిన పెద్ద మనిషి ఈ జగన్మోహన్ రెడ్డి అనే ముఖ్యమంత్రి. ఏమైంది నీ మాట? నీ వంశం మడం తిప్పని నీ వంశం ఏమైంది? ఇప్పుడు నిన్నటి బడ్జెట్ లో 20,000 లోపున్న మరో 3.5 లక్షల మందికి, ఈ చనిపోయిన 600 మందిలో అర్హత కలిగిన కుటుంబాలకి ఎక్స్ రేషియో ఆ 3.5 లక్షల మందికి 150 కోట్లయితే అవి ఇది పుట్టి కూడా చేతగాని వాడుగా, మనసు లేని వాడుగా, మోసకారిగా ఈ ప్రభుత్వ పెద్దలకు కానీ ముఖ్యమంత్రికి కానీ చీవునెత్తుందా అని నేను అడుగుతున్నాను. ఇంతటి మోసమా? పిలవకుండా వచ్చి నిమ్మరసం ఇవ్వమని నిన్ను సత్కరించి గౌరవించి సిపిఐ రామకృష్ణ గారి చేతిలో ఉన్న నిమ్మరసం నీ చేతికిచ్చి ఆమరణ దీక్ష విరమింపజేసే గౌరవాన్ని మా అసోసియేషన్కి ఇస్తే 5 ఏళ్లలో అపాయింట్మెంట్ ఇవ్వవా? నీ ప్రజా సంబంధిత సలహాదారు దీని మీద మాట్లాడ్డా? 35,000 కోట్ల ఆస్తి కంపెనీకి ఉందని చెప్పిన నీ బొత్స మాట్లాడ్డా? 30,000 కోట్ల పైన ఉందన్న నీ మంత్రి తైతిక్కల రోజా మాట్లాడదా? ఆందోళన చేస్తే నిర్బంధం పెడతావా? మళ్ళా తిరిగి నీకు అధికారం కావాలా? ఈ బాధితులు ఏ ముఖం పెట్టుకొని వాళ్ళని ఓటాడుతావు? అందువల్ల ఈ పేదలందరినీ రక్షించే చివరి అవకాశం జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఇంకా ఇస్తున్నావు సమయం. నువ్వు మెగా డిఎస్సి అని ఏదో 6,000 మందికి 100 మందికి దూత మంత్రం పెట్టి మార్చిలో ఎగ్జామ్స్ పెట్టి మార్చి అక్కడికి ఏప్రిల్ 1st వీక్లో ఉద్యోగాలు ఇవ్వాలని అంటున్నావు. అంటే నీకు ఫిబ్రవరిలో మరో 20 రోజులు, మార్చిలో ఒక 4 రోజులు నీకు టైం ఉంది. మనసు పెట్టి దురహంకారానికి పోయి ఎవడెవడో కాలు పట్టుకునే బదులు ప్రజల కాలు పట్టుకొని ఆనాడు ఏం చెప్పావో ఆ మాట మీద నిలబడి అగ్రిగోల్డ్ బాధితులకి నువ్వు పూర్తి న్యాయం చేయి.
ఉచితంగా అడగటం లేదు. కంపెనీ ఆస్తి ఉంది. కంపెనీ యజమానులు నీ ఇంటి చుట్టూ ఎన్నిసార్లు వచ్చారో మా దగ్గర వీడియోలు కూడా ఉన్నాయి. వాళ్ళు మాట్లాడిన మాటలు ఉన్నాయి. ఇప్పుడు కావాల్సింది రాజకీయాలు కాదు, వాళ్ళకి న్యాయం. రాజకీయంగా నేను మాట్లాడతలేదు. రేపు 15వ తారీఖు నీ ప్రభుత్వ కాలంలో చివరిసారి విజయవాడ ధర్నా చౌక్లో శాంతియుతంగా న్యాయ పోరాట దీక్ష చేసి మీ స్పందన కోసం మా ఓపికని ఇంకోసారి తెచ్చుకొని ప్రయత్నం చేస్తున్నాం. అందువల్ల రాష్ట్రంలో ఉన్నటువంటి అగ్రిగోళ బాధిత మిత్రులు 15వ తారీఖు జరిగే విజయవాడ ధర్నా కార్యక్రమానికి అవకాశాన్ని బట్టి వచ్చి ఆ ధర్నాలో మరోసారి ప్రభుత్వానికి తుదిసారి హెచ్చరిక చేసి ప్రభుత్వం యొక్క స్పందనను బట్టి మన అసోసియేషన్ రాజకీయ నిర్ణయం తీసుకుందాం. అప్పటిదాకా రాజకీయాలకు అతీతంగానే మనం మీ బాధితులకి ఆయన చెప్పిన మాట ప్రకారం డబ్బులు సాధించడం కోసం అసోసియేషన్ ప్రయత్నం చేస్తుంది. 15వ తేదీ ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటలకు జరిగే ఈ శాంతియుత సత్యాగ్రహానికి అన్ని జిల్లాల నుండి పాల్గొనాలని ఈ సందర్భంగా కోరుతున్నాను.